తాము మెట్రోకి కమిట్మెంట్ తో ఉన్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదన్నారు. రంగనాథన్ అన్నింటికీ అతీతం తీసుకుంటున్నారని, హిట్లర్ స్ఫూర్తితో ఏర్పడ్డ హైడ్రా ఎప్పటికీ ప్రజల కోసం పనిచేయదన్నారు. పేద ప్రజల భూములు గుంజుకుని బడాబాబులకు పంచిపెట్టడానికి హైడ్రా ఏర్పాటు చేశారని విమర్శించారు ఈటెల. హైడ్రా దాని డ్రామాకి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని, హైడ్రాకి హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధి రాలేదన్నారు. ఆదివారం శనివారం హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, కోర్టుకు వెళ్లకుండా చేస్తోందని మండిపడ్డారు. అనేక సంవత్సరాలుగా 70-80 సంవత్సరాలుగా ఏ పేదవాళ్ళు అయితే గూడు నిర్మాణం చేసుకున్నారో, ఏ పేదవాళ్ళ కోసమైతే ఆనాడు భూములు పంచబడ్డావో అసైన్మెంట్ భూములు, ఇవాల్టి ఆయన విధానం అంతా కూడా పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టడం, పేదవాళ్లకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగలను గుంజుకోవడం, పెద్దవాళ్ళకు కట్టబెట్టడమే ఆయన నిజం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ హైడ్రా హిట్లర్కు వారసత్వంగా ఉండేటువంటి హైడ్రా ప్రజలకు ఎట్లా మేలు చేస్తారని చెప్పి భావిస్తాం. ఇవాళ నాలాంటి వాడు బిగినీలో కొట్లాడినప్పుడు చాలామంది అయ్యో రాజేంద్రన్న గిదినికి ఎందుకు వ్యతిరేకం కొట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. ఒంటరిగా 4 నెలల పాటు నేను దీని వ్యతిరేకం కొట్లాడినా 4 నెలల తర్వాత మాత్రమే అర్థమైంది దీని నిజ స్వరూపమేందో. ఇవాళ కోర్టులు బాధనిపించే అంశం ఏంటంటే, ఇవాళ ఏ సంస్థ కానీ, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి సంస్థలు కానీ రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేస్తాయని చెప్పి అనుకుంటాం. కానీ రంగరాజన్ గారు హైడ్రా నాకు ఏ చట్టంతో సంబంధం లేదు, నాకు ఏ కోర్టుతో సంబంధం లేదు, నన్ను ఎవరు నిలువరించజాలరు, నేను అందరికంటే అతీతమైన శక్తిని చెప్పి వారు వివరిస్తున్న తీరు మాలాంటోళ్ళని ఖండించడం కాదు, స్వయంగా కోర్టే అనేక సార్లు ఆయనకు మందలించి, నీకు చట్టం అంటే గౌరవం లేదా, నువ్వు చట్ట పరిధిలోకి రావా, నువ్వేం చదువుకున్నావు, నువ్వు సాటర్డే వచ్చిందంటే సండే వచ్చిందంటే అంటే కోర్టులోకి పోకూడదని చెప్పి నువ్వు ధ్వంసం చేస్తా ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మందలించడమే కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను జైల్లో పెడతామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మార్చుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ ఇవన్నీ కూడా మొన్న నేను పోయినా